హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ ఛానల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయ అండ్ చేపలతో ఒక మంచి పులుసు చేసుకుందాము. ముందుగా దీనికి కావాల్సింది ఇలాగా ఫ్రెష్గా ఒక లైవ్ ఫిష్ తెప్పించుకొని ఇలా మనకు కావాల్సిన షేప్లో నీట్గా ముక్కలు కొట్టిపించుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ నార్మల్ వాటర్తో ఒక 2 times క్లీన్ చేసుకున్నా. తర్వాత ఉప్పు అండ్ నిమ్మరసం వేసి ఇంకో 2 times నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇలా కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లోని పెట్టుకుంటున్నా. చేపల పులుసు మామిడికాయ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్ వేలోని కొంచెం ఓపిక్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఈ చేపలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 full spoon పసుపు అండ్ కారం ఒక ఫుల్ 2 spoons వేస్తున్నా. నాన్ వెజ్లో కొంచెం కారం ఉప్పు కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. అలానే సాల్ట్ వేసుకున్నా అండ్ ఆయిల్ కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా బాగా కలుపుకుంటున్నాను అనమాట. పీసెస్కి కారం ఉప్పు ఆయిల్ పట్టేటట్టు ఇలా బాగా కలుపుకొని అరౌండ్ ఒక 15 minutes నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా ఆర్ ఎల్స్ బయట అయినా సరే ఒక 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్ని ముక్కలన్నిటికీ నీట్గా పట్టాలన్నమాట కారం ఉప్పు అంతా. ఇప్పుడు ఫిష్ మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఫ్రెష్గా నేను ఇక్కడ జీలకర్ర అండ్ ఆవాలు తీసుకుంటున్నా. ఈ ఆవాలు ఏంటంటే ఫిష్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ బెంగాల్ సైడ్, ఒడిస్సా ఆర్ కొన్ని స్టేట్స్ వాళ్ళు ఆవాలు బాగా యూజ్ చేస్తారు. అండ్ ఈ ఆవాలు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర ధనియాలు తీసుకొని బాగా ఇలా క్రష్ చేసి పెట్టుకున్నా అనమాట, దంచి పెట్టుకున్నా. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్రొసీజర్ కోసం ఒక ఫిష్ బౌల్ అంటే వెడల్పు ఉన్న బౌల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఇందులో ఒక 2 minutes ప్రీ హీట్ చేసి మనం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్లోని ఇప్పుడు నేను మిర్చి అండ్ ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నా అనమాట. ఆనియన్స్ మిర్చి ఫ్రై అయ్యేలోపు చింతపండు నానబెట్టుకుంటాం చేపల పులుసు కోసం. నేను ఇక్కడ ఇంత క్వాంటిటీ ఆఫ్ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. కమింగ్ బ్యాక్ టు మన ప్రాసెస్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తున్నాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నిండా కారం, అలానే గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అంటే ఆరెల్స్ నార్మల్ గరం మసాలా అయినా సరే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు లైట్ రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకోసారి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకున్నది వేస్తున్నాను. ఇది కూడా ఇంకో 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను టమాటోస్ ఒక 4 తీసుకున్నా, చాలా ఫైన్గా పల్పీలాగా చాప్ చేసుకున్నా, కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, ఇందులో వేసి ఇదొక 4 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని అడుగు పట్టకుండా చూసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది నాన్ సీజన్ కదా, సీజన్లో ఉన్నప్పుడు మ్యాంగోస్ నేను ఇలా చాప్ చేసుకొని ముక్కలుగా ఏ షేప్లో కాస్త కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి, సో దట్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది.
ఇప్పుడు మన చేపల పులుసులో నేను ఈ మామిడికాయ ముక్కలు యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే టమాటో చాలా స్మూత్గా కుక్ అయ్యింది. టమాటో ఆనియన్ అంతా పల్ప్లా అయ్యింది. ఇప్పుడు ఇందులోని మనం ఫ్రోజన్ మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, ఈ మామిడి ముక్కలన్నీ ఇందులో వేసుకుంటున్నా. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చేపలకి ఇస్తుంది. అలానే మామిడికాయ ముక్కలు కూడా అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ఈ పులుసులోవి చాలా బాగుంటాయి. సో ఇలాగ ఒక 2 to 3 minutes కలుపుకొని మామిడికాయ ముక్కలు ఒక 40% కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. సో చింతపండు రసం మొత్తం ఇలా వేసుకొని కొంచెం వాటర్ మళ్ళీ చింతపండులో వేసుకొని మళ్ళీ అది బాగా క్రష్ చేసి వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే నేను కరివేపాకు కూడా వేస్తున్నా. సో దట్ ఏంటంటే పులుసు మరుగుతున్నప్పుడు కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పులుసుకి వస్తుంది, మామిడికాయ ముక్కలు కాటి. సో కొంచెం సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసి అరౌండ్ 5 minutes నేను మీడియం ఫ్లేమ్లో ఈ పులుసుని మరిగిస్తున్నా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే ఇందాక మ్యాంగో పీసెస్కి ఇప్పటికి కలర్ చేంజ్ అయింది. అంటే అరౌండ్ 50 to 60% ఆఫ్ మ్యాంగో కుక్ అయిపోయింది. ఇలా మ్యాంగో పీసెస్ కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు చేప ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్లోగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. సో దట్ ఏంటంటే ముక్కలు మనకి ఉడికిన తర్వాత ఎరగకుండా ఉంటాయి. సో ఇలా ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చేపల పులుసు చాలా వేస్లో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నా నా స్టైల్లోని. ఎలా చేసుకున్నా సరే చివరికి టేస్టీగా ఉండాలి, చూడ్డానికి బాగుండాలి అండ్ హెల్తీ వేలో ఉండాలి. సో దట్ హ్యాపీగా తింటాము అండ్ ఇష్టంగా తింటాము. సో ఇలా చేప ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను నేను. కలుపుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లోని ఇలానే వదిలేసాను. లిడ్ ఏం క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయకుండానే పులుసుని మరిగించుకుంటున్నా. సో ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నా, గరిటె ఏమి పెట్టకుండా. ఇప్పుడు దంచి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ బిగినింగ్లోని, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, అది ఇప్పుడు మన మరుగుతున్న పులుసులో వేసుకుంటున్నా. ఇంకో 5 to 7 minutes మసాలా వేసాక గరిటె పెట్టకుండా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. సో ఎట్ ద ఎండ్ ఇక్కడ కొత్తిమీర నేను బాగా కడిగి చేపల పులుసులో వేస్తున్నాను. మనం కొత్తిమీర వేసుకున్నాక ఇంకో 2 to 3 minutes మరిగించుకుంటే చేపల పులుసు ఇంకా బాగుంటుంది. సో నేను ఒక 2 minutes ఉంచాను, ఇలా బాగా కలుపుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లోనే ఉంచాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మొత్తము. సో ఎంతో టేస్టీ అయిన పచ్చి మామిడికాయ చేపల పులుసు మనకి రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని మనం రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దట్స్ ఆల్ everyone about today's video. If this recipe is informative, please like and subscribe my channel. Thank you everyone. Have a nice day.